Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ద హిందూ లెక్చర్ డిస్కస్ చేస్తున్నాము 31st ఆగస్ట్ అది. సో మన లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి, ఎడిటోరియల్స్, వొకాబులరీ సెషన్, మ్యాప్ ప్రాక్టీస్, స్టాటిక్ జీకే. దీంతో పాటు మన లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి, కోట్ ఆఫ్ ద డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, మ్యాప్ ప్రాక్టీస్, ఆఫ్రికా కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. డైలీ వన్ కంట్రీ, టోటల్గా 54 కంట్రీస్ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్ ఉంటుంది, ఎడిటోరియల్స్, ఎక్స్ప్లెనేషన్, రివిజన్, దాంతోపాటు స్టాటిక్ జీకే ఎక్సలెంట్ వేలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లెక్చర్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని. సో ఈ లెక్చర్ని ఎండ్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పీడిఎఫ్ పర్పస్ కోసం మీరు నా టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ కావచ్చు. లెక్చర్ని స్టార్ట్ చేద్దాము కోట్ ఆఫ్ ద డేతో. సో కోట్ ఆఫ్ ద డే చూడండి ఇక్కడ. సో వెన్ టైమ్ ఈజ్ నెవర్ రెడీ టు వెయిట్. సో మీకోసము టైం అనేది వెయిట్ చేయదు, కానీ మీరు టైం కోసము వెయిట్ చేయాలా. సో ఆ టైం అనేది మీకు రైట్ టైం అనేది దక్కుతుంది, నెక్స్ట్ రాంగ్ టైం అనేది దక్కుతుంది. సో రైట్ టైం, రాంగ్ టైం అని చూసుకుంటూ ఉంటే సో జీవితాంతం మొత్తం అట్లానే గడిపేస్తూ ఉంటారు. సో ప్రెజెంట్ ఉన్న టైంని మీరు రైట్ టైంగా తీసుకొని సో దానికోసం ముహూర్తం కోసము దానికోసం మీరు ఏమి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. సో జస్ట్ టేక్ ద టైం యాజ్ అ రైట్ థింగ్. సో టైంని ఒక రైట్ఫుల్ వేగా యూస్ చేసుకొని సో ఇప్పుడున్న ప్రెజెంట్ టైంని యూస్ చేసుకోండి, లేదంటే అది మెమరీగా అయిపోతుంది ఆ ప్రెజెంట్ టైం. సో ఆ ప్రెజెంట్ టైం ఒక మెమరీ జ్ఞాపకంగా ఉండిపోతుంది. సో ఆ జ్ఞాపకం అనేది మంచి జ్ఞాపకంగా మారాలా. సో సక్సెస్ అనేది దక్కితేనే మీకు ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. సో మీరు ఒక లైఫ్ని సక్సెస్ఫుల్ వేగా లీడ్ చేయగలరు. నెక్స్ట్ వొకాబులరీ సెషన్ గురించి డిస్కస్ చేస్తే, వొకాబులరీ సెషన్లో ఫస్ట్ వర్డ్ కెపాషియస్. కెపాషియస్ అంటే లంబా చౌడా, రూమీ, సో వైడ్, వెడల్పు, నెక్స్ట్ లెంత్గా ఉండడం. నెక్స్ట్ ఇక్కడ సినానిమ్స్ కమోడిషియస్, స్పేషియస్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ క్రాంప్డ్. నెక్స్ట్ వర్డ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఇండ్యూస్, మేక్, మూవ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్కరేజ్. నెక్స్ట్ రీప్. రీప్ అంటే రిసీవ్ చేయడము. సినానిమ్స్ ఒప్టైన్, గెట్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ లూజ్. అసాల్ట్. అసాల్ట్ అంటే హిట్ చేయడం, ఫైట్ చేయడం, స్ట్రైక్ చేయడం, స్మాక్ చేయడం, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ డిఫెండ్ చేయడం. నెక్స్ట్ వర్డ్ ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే వన్ అండ్ ద సేమ్స్, ఒకేలాగా ఉండేదాన్ని ఐడెంటికల్ అంటాము. సో అఫోర్ మెన్షన్డ్, అఫోర్ సెడ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ డిఫరెంట్ గా ఉండటం. నెక్స్ట్ వర్డ్ ఇల్యూషన్. ఇల్యూషన్ అంటే అపియరెన్స్, చూడడానికి ఏ విధంగా ఉన్నారో దాన్ని ఇల్యూషన్ అంటాము. ఇంప్రెషన్, ఇమిటేషన్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ రియాలిటీ. ఒకసారి రివైజ్ చేద్దాం, అన్ని గుర్తుంటాయి. ఫస్ట్ వర్డ్ తో స్టార్ట్ చేద్దాము. కెపాషియస్. కెపాషియస్ అంటే చూడడానికి ఒక వెడల్పు, లెంత్ వైజ్ ఉండేదాన్ని కెపాషియస్ అంటాము. నెక్స్ట్ వర్డ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఇండ్యూస్, మేక్, మూవ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ వర్డ్ రీప్. రీప్ అంటే రిసీవ్ చేయడం. అసాల్ట్. అసాల్ట్ అంటే హిట్ చేయడం, ఫైట్ చేయడం. ఐడెంటికల్ అంటే సేమ్ గా ఉండేదాన్ని ఐడెంటికల్ అంటాము. ఇల్యూషన్ అంటే అపియరెన్స్, చూడడానికి ఎలా ఉందో దాన్ని ఇల్యూషన్ అంటాము. నెక్స్ట్ ఎడిటోరియల్ సెషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇందులో ఈ ఆర్టికల్ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక బెంచ్ని ఫామ్ చేసింది, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ని క్లాసిఫై చేయడానికి. సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఉంది. సో ఇందులో ఇండియా ర్యాంక్ గురించి మాట్లాడుతున్నారు. దీంతోపాటు ఇక్కడ ఇండికేటర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో స్టాటిక్ జీకేతో, బ్యాక్గ్రౌండ్ స్టడీతో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా చైనా మీద ఫోకస్ పెట్టి మాట్లాడుతున్నారు. సో ఈ ఆర్టికల్ మరియు ఈ డేటా పాయింట్ కూడా చైనా డిపెండెన్సీ మీద చూపిస్తున్నారు. సో జస్ట్ ఒక ఈ డేటా పాయింట్ చూద్దాము. సో ఈజీ వేగా ఈ ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఈ కోవిడ్-19 కేసెస్ గురించి మాట్లాడుతున్నారు. సో అందులో ఇండియా పొజిషన్, దాంతోపాటు ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కేసెస్ అనేటివి వచ్చినాయి. సో దాని గురించి ఉంది ఈ ఆర్టికల్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ గురించి ఉంది. సో ఎక్కువగా మైగ్రెంట్ వర్కర్స్ని లాక్డౌన్ పీరియడ్స్లో పట్టించుకోలేదు. సో అన్లాక్ పీరియడ్లో కూడా వాళ్ళని ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సో జాబ్ అనేది కంపల్సరీగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కంపల్సరీగా ఇవ్వాలి అన్ని స్టేట్స్ అనేసి డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది రైటర్ రిప్లై ఇస్తారు, ఇది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మూవీస్, మీడియా గురించి మాట్లాడుతున్నారు. సో మీడియా ఏం చేస్తుందంటే ఏదన్నా ఒక విషయం దొరికితే చాలు సో దాని గురించే మాటికి చూపించడము. సో ఈ విధంగా మీడియా అనే చేస్తుంది. రీసెంట్గా సుశాంత్ సింగ్ రాజ్పుట్ కేసు మీద సో ఎక్కువగా ఏ ఛానల్ న్యూస్ చూసినా ఇక్కడ ఈ సుశాంత్ రాజ్పుట్ సింగ్ గురించే మాట్లాడుతున్నారు. సో రియా చక్రబొట్టిని పట్టుకున్నారు అందరూ. సో రియా చక్రబొట్టిని సో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో 10 క్వశ్చన్స్ అడిగింది, సో 10 అవర్స్ అడిగింది అనేసి ఈ విధంగా ఈ
సో ఎక్కువగా రియా చక్రబోర్టీనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ విధంగా మీడియా పబ్లిక్ ఏదైతే చూడాలనుకుంటుందో సో అది మాత్రమే ఎక్కువగా ఫోకస్ పెట్టేసి చూపిస్తుంది. సో దానికన్నా ఎక్కువగా మించి కూడా చూపిస్తుంది మీడియా. సో ఇటువంటి మీడియాని మీరు ఫాలో కాకండి. సో జస్ట్ ఒక అథెంటిక్ మీడియాని ఫాలో కండి. సో ఈ విధంగా ఈ ఆర్టికల్లోకి చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా కోవిడ్-19 కేసెస్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇందులో చూడండి, సో గ్యాప్ ఇన్ ఇండియన్స్ హెల్త్ కేర్. సో ఇండియన్ హెల్త్ కేర్లో, ఇండియన్ హెల్త్ సిస్టంలో ఒక గ్యాప్ అనేది ఏర్పడింది ఈ పాండమిక్ మహమ్మారి సిచ్యువేషన్లో. సో దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలా, సో ఈ పాండమిక్ని ఎక్కువగా ఫోకస్ పెట్టి సో ఇటువంటి పాండమిక్ ఫ్యూచర్లోకి వచ్చినప్పుడు సో ఏ విధంగా ట్యాకిల్ చేయాలా దాని గురించి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఆర్టికల్లోకి వెళ్తే, సో ఇక్కడ ఫర్ మోస్ట్ ఆఫ్ దిస్ మంత్, సో ఈ మంత్ మొత్తం కూడా ఇక్కడ ఇండియాలో కేసెస్ అనేటివి విచ్చలవిడిగా పెరిగిపోయినాయి అనేసి చెప్తున్నారు రైటర్. సో ఇన్ఫెక్షన్ వరల్డ్లోనే ఎక్కువగా ఇండియాలో ఉంది. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండేది అమెరికాలో, నెక్స్ట్ దాని తర్వాత బ్రెజిల్లో, థర్డ్ ప్లేస్ మన ఇండియాది. సో ఈ విధంగా కేసెస్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. సో దీని నుంచి మేము ఏం నేర్చుకోవాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు రైటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేసెస్ గురించి మాట్లాడితే, సో డైలీ కేసెస్ ఈ వీక్లో 78,508 ఇన్ఫెక్షన్స్ అనేటివి జరిగినాయి ఈ వీక్లో సింగిల్ డేకి. సో ఈ విధంగా సింగిల్ డేలో ఎక్కువగా కేసెస్ అనేటివి రైజ్ అవుతున్నాయి ఈ విధంగా. సో ఈ కేసెస్ మొత్తం ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడితే, సో మన ఇండియాలో 3.6 మిలియన్ కేసెస్ వరకు రీచ్ అయిపోయినాయి. సో టోటల్ కేసెస్ గురించి మాట్లాడితే, సో 3.6 మిలియన్ అంటే 1 మిలియన్ 10 lakhs. సో ఆ విధంగా చూస్తే 36 lakhsకి పైన కేసెస్ అనేటివి పెరిగిపోయినాయి మన ఇండియాలో. నెక్స్ట్ ఇక్కడ మార్చ్ అంటే మార్చ్ 22 ఫస్ట్ గుర్తుకు రావాలా, జనతా కర్ఫ్యూ అనేది విధించినారు మార్చ్ 22కి. దీని తర్వాత ఇప్పుడు లాక్డౌన్ ఫేస్లోకి ఎంటర్ అయినాము. మార్చ్ 24కి లాక్డౌన్ ఫేస్లో ఎంటర్ అయినాము. సో ఆ విధంగా మన ఇండియాలో ఒక బిలీఫ్ అనేది ఉండేది. సో మన ఇండియాలో ట్యాకిల్ చేయొచ్చు ఈజీ వేగా ఇటువంటి కేసెస్ని అనేసి ఆ డేస్లో అందరూ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మిలియన్స్ ఆఫ్ కేసెస్, ల్యాక్స్లలో ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోయింది. సో ఇక్కడ గవర్నమెంట్ని బ్లేమ్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఇంతకుముందు డిస్బిలీఫ్ అనేది మెయింటైన్ చేయింది. సో ఒక నమ్మకం లేకుండా ప్రవర్తించింది. సో హెల్త్ సిస్టమ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు గవర్నమెంట్ అనేసి రైటర్ చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ మెడికల్ హెల్త్ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేస్ చేస్తున్నారు. సో ఇటువంటి మెడికల్ హెల్త్ సిస్టమ్ ఒకవైపు చూస్తే సో యూరోప్, యునైటెడ్ స్టేట్స్లో కూడా ఉంది. సో కానీ అక్కడ కూడా కేసెస్ అనేటివి ఎక్కువగా వచ్చినాయి. సో దీని మీద ఇక్కడ రైటర్ చెప్తున్నారంటే ఇక్కడ హెల్త్ సిస్టమ్ మెయింటైన్ అయినా కూడా దాంతోపాటు ఇక్కడ బిహేవియర్ అనేది చేంజ్ అవ్వాల. సో దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలా. సో ఇక్కడ ఈ బిహేవియర్ అనేది స్టార్టింగ్ నుంచే చేంజ్ అవ్వాలా. సో ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారు బిహేవియర్. ఫేస్ కవర్స్ అనేటివి వేసుకుంటున్నారు. దీంతో పాటు ఇక్కడ చూస్తే సో ఫేస్ మాస్క్స్ కూడా ఇక్కడ ధరించడము మొదలుపెట్టినారు. దీంతోపాటు ఇక్కడ మెయింటైనింగ్ హైజీన్, సో క్లెన్లీనెస్ని కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినారు. దీంతోపాటు ఇక్కడ క్రౌడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ క్రౌడ్స్ కూడా ఇప్పుడు గుంపుల్లో ఎక్కువ మంది ఉండటం లేదు. సో ఇటువంటి బిహేవియర్ అనేది చేంజ్ అయింది. సో దీనివల్ల ఫ్యూచర్లో మనకి ఇండియాకి ఎక్కువగా చేంజెస్ అనేటివి తీసుకుని వచ్చినారు. సో ఇటువంటి మహమ్మారి, సో ఈ బిహేవియర్ చేంజ్ చేయడము సాధ్యం కాదు, కానీ ఈ పాండమిక్ వల్ల ఇది సాధ్యమైంది అనేసి రైటర్ చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ సీజనల్ అవుట్ బ్రేక్స్ అంటే సీజనల్ డిజీజెస్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జా, డెంగ్యూ, టీబీ. సో వాటిని కూడా ఇదొక మంచి స్టెప్. సో ఇటువంటి బిహేవియర్ చేంజ్ చేసుకోవడము ఇదొక మంచి స్టెప్. సో చిన్న డిజీజెస్ని కూడా ట్యాకిల్ చేయొచ్చు ఈజీ వేగా అంటున్నారు. దీంతోపాటు ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్, సో హెల్త్ కేర్ సిస్టంలో ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది పడింది. సో హిస్టారికల్గా సో ముందు నుంచి ఇక్కడ హెల్త్ సిస్టమ్ని ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు మన ఇండియా అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో దీంతోపాటు ఇక్కడ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఇక్కడ ట్రీట్ చేయడానికి తీసుకోవాలా, డాక్టర్స్ కానీ ఇక్కడ నర్సెస్, సో ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో మెడికల్ సర్వీసెస్, సో వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఫోకస్ పెట్టడం లేదు పేషెంట్స్కి ఒక మంచి క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అనేసి చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఇక్కడ కేసెస్ అనేటివి రేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, సో ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి కూడా ఇక్కడ ఉన్న పీపుల్స్ని ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాము. సో ఆ పీపుల్స్కి కూడా ఇక్కడ కరోనా పాజిటివ్గా తేలుతుంది. సో ఈ విధంగా ఇక్కడ హెల్త్ సిస్టమ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అనేసి రైటర్ చెప్తున్నారు. సో ఇక్కడ కొంచెం మీకు సౌండ్ ఇక్కడ వేరియేషన్ అనేది కనబడుతుంది, ఎందుకంటే వర్క్ అనేది జరుగుతుంది దానివల్ల.
సో సారీ ఫర్ దట్. నెక్స్ట్ ఇక్కడ సుప్రీంకోర్టు స్టేట్స్ని ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు ఎస్సీ క్యాస్ట్ అండ్ ఎస్టీ క్యాస్ట్ మీద ఇక్కడ కేసెస్ అనేటివి రన్ అవుతున్నాయి. సో దాన్ని కూడా కేటరైజ్ చేయండి అనేసి సుప్రీంకోర్టు ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఆర్టికల్లోకి వెళ్తే సో సుప్రీంకోర్టు ఒక కాగ్నిజెంట్ రికగ్నిషన్ అనేది తీసుకుంటుంది ఈ వర్డిక్ట్ ఏదైతే ఉందో. సో 5 జడ్జ్ బెంచ్ అనేది ఫామ్ అయింది 2004లో, ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీని క్లాసిఫై చేయడానికి. సో ఇక్కడ స్టేట్ లెజిస్లేటర్కి ఎక్కువగా పవర్ లేదు అనేసి చెప్తున్నారు. ఈ 2004లో 5 బెంచ్ ఫామ్ అయింది కదా సుప్రీంకోర్టులో. 5 బెంచ్ జడ్జెస్ అంటే ఇక్కడ 5 జడ్జెస్ ఒక బెంచ్ని తీసుకుంటారు. సో బెంచెస్ అనేటివి 1, 3, 5, 7 ఈ విధంగా ఆడ్ నెంబర్స్లో ఉంటాయి బెంచెస్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్స్కి ఇక్కడ పవర్ అనేది ఏమి లేదు. సో ఈ విధంగా క్యాస్ట్ని క్లాసిఫై చేయడానికి. సో ఇది సెంట్రల్ లిస్ట్లో వస్తుంది అనేసి ఇక్కడ ఈ 2004లో బెంచెస్ చెప్పినారు. సో జడ్జెస్ చెప్పినారు. దీంతోపాటు ఇక్కడ 5 బెంచ్ హెడ్ చేసినది జస్టిస్ అరుణ్ మిశ్రా గారు దీన్ని హెడ్ చేసినారు. సో ఇక్కడ స్టేట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలా. ముఖ్యంగా వీక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో ఆ ఎస్సీ క్యాస్ట్లో సో వాళ్ళకి మాత్రమే ఎక్కువగా బెనిఫిట్ వచ్చేటట్టు చూడాలా అనేసి చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ కోర్టు ఇంకా ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు సో మెనీ క్యాస్ట్ అనేటివి ఉన్నాయి కదా. సో వాటన్నిటిని కూడా హోమోజీనియస్ వేగా మీరు ట్రీట్ చేయండి అంటున్నారు. సో ఇక్కడ రిచ్ పీపుల్కి ప్రిఫరెన్స్ ఇవ్వడము, దాంతోపాటు పువర్ పీపుల్కి ప్రిఫరెన్స్ ఇవ్వడము. సో ఈ విధంగా సో మీరు క్లాసిఫై చేయొచ్చు. రిచ్ పీపుల్కి ఇక్కడ క్యాస్ట్ నుంచి కొంచెం లాభం అనేది తీయచ్చు. దీంతోపాటు ఇక్కడ పువర్ పీపుల్స్కే ఎక్కువగా లాభం వచ్చినట్లు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టేట్స్ ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలా ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో ఎస్సీ క్యాస్ట్లో సో దాన్ని ఐడెంటిఫై చేయాలా. దీంతోపాటు ఇక్కడ 2004లో ఒక కేసు అనేది రన్ అయింది. ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ కేసు అనేది రన్ అయింది. ముఖ్యంగా ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ని బేస్ చేసుకొని సో దీన్ని క్లాసిఫై చేయాలా లేదా అనేసి ఇక్కడ కేసు కూడా రన్ అయింది. సో ఇక్కడ ఈ అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చినారు 2018లో సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా ఆర్టికల్ 342Aలో. సో ఆర్టికల్ 342 దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి చెప్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి క్వశ్చన్స్ అనేటివి రేజ్ చేస్తారు. న్యూస్లో ఉంది కాబట్టి 342 గుర్తుపెట్టుకోండి ఎస్టీతో రిలేటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ అంటే 341 రిలేటెడ్ క్యాస్ట్. సో ఇక్కడ ఎస్టీ గురించి మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 342లో అమెండ్మెంట్ అనేది తీసుకుని రావాలా. దీన్ని క్లాసిఫై చేయాలా. ఏ విధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ని క్లాసిఫై చేస్తున్నారో అదే విధంగా దీన్ని కూడా క్లాసిఫై చేయాలా. దీంతోపాటు ఇక్కడ కోర్ట్ ఏం చెప్తుందంటే బీసీని ఏ విధంగా క్లాసిఫై చేస్తున్నారు చూడండి. సో బీసీని బ్యాక్వర్డ్ మరియు మోర్ బ్యాక్వర్డ్ క్లాస్గా డివైడ్ చేస్తున్నారు. సో అదే విధంగా మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా డివైడ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఇక్కడ ఈవి చిన్నయ్య కేసు వర్డిక్ట్ బెంచ్ ద్వారా చేసినారు కదా. సో ఆ 5 బెంచ్ ద్వారా ఈ జడ్జిమెంట్ అనేది చేసినారు. సో దాన్ని ఇప్పుడు 7 బెంచ్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ కేసుని. సో 5 బెంచ్ ఉండే వాళ్ళని ఇప్పుడు 7 బెంచెస్గా ఇది మార్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్టేట్స్ని ఇక్కడ హక్కు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ హక్కు అనేది లేదు అనేసి ఇక్కడ 2004లో చెప్పినారు. కానీ ఇప్పుడు ఇది మళ్ళీ 7th బెంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇందులో స్టేట్స్కి కూడా హక్కు ఉంది దానికోసం. నెక్స్ట్ ఇక్కడ జస్టిస్ అనేది రీకన్సిడర్ అనేది చేయాలా. సో వెల్కమ్ రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయాలా స్టేట్స్కి ఏవైతే ఉన్నాయో. సో దాంతోపాటు ఇక్కడ క్యాస్ట్ ఏవైతే ఇంక్లూడ్ అవుతున్నాయో ఎస్సీ క్యాస్ట్లో సో ఇక్కడ ఒక పువర్ పీపుల్స్కి కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది చేయండి అనేసి ఇక్కడ బయటికి పడుతుంది. సో 7 బెంచ్ జడ్జెస్ అనేటివి ఫామ్ చేసినారు. సో ఇప్పుడు ప్రెసెంట్ కేసు ఏదైతే ఉందో సో పంజాబ్ కేసులో సో పంజాబ్ స్టేట్లో సో ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా బాల్మికీస్ మరియు మజ్హబీ సిక్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలా. సో సీట్స్ అనేది రిజర్వ్ చేసినారు ఎస్సీ స్టూడెంట్స్కి. వాటితో పాటు ఇక్కడ బాల్మికీస్కి అండ్ మజ్హబీ సిక్స్కి కూడా ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలా అనేసి ఇక్కడ ఒక కేసు అనేది రన్ అవుతుంది పంజాబ్లో. సో ఈ విధంగా ఈవి చిన్నయ్య కేసుని కూడా ఇక్కడ చూడాలా. సో అదే విధంగా 7 బెంచ్ జడ్జ్ అనేది ఫామ్ అయింది. సో దాని మీద సొల్యూషన్ అనేది ఏ విధంగా రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. సో ఇందులో క్రీమీ లేయర్ అనేది ఉంటుంది, దాంతోపాటు నాన్ క్రీమీ లేయర్ అనేసి ఉంటుంది. సో క్రీమీ లేయర్ అంటే రిచ్ పర్సన్స్, వెల్దీ పర్సన్స్ వాళ్ళ ఇన్కమ్ అబవ్ 15 lakhs ఉంటుంది, వాళ్ళని క్రీమీ లేయర్ అంటాము. దీంతోపాటు ఇక్కడ నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ద్వారా ఇది స్పష్టమైంది. సో 2013లో. సో ఇప్పుడు ఈ నాన్ క్రీమీ లేయర్ అంటే అప్ టు 15 lakhs వరకు ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో సో వాళ్ళని నాన్ క్రీమీ లేయర్ అంటాము. సో అబవ్ 15 lakhs గ్రేటర్ దాన్ 15 lakhs ఇన్కమ్ ఉండే వాళ్ళని
వాళ్ళని క్రీమీ లేయర్ అంటాము. సో ఈ విధంగా మీరు కూడా దీన్ని క్లాసిఫై చేయొచ్చు అనేసి కోర్టు స్పష్టం చేస్తుంది. దీంతోపాటు ఇక్కడ దళిత్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారు ఇక్కడ. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే దళిత్స్ ఉన్నారో సో బెటర్ ఆఫ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఇక్కడ ఎస్సీ ఎస్టీలో ఇప్పుడు ప్లేస్ చేయరు. సో వాళ్ళకు కూడా సపరేట్గా క్రీమీ లేయర్ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. దీంతోపాటు ఇక్కడ వరీనెస్ ఏమిటంటే సో ఇక్కడ చాలా మందిని ఇక్కడ కోటా నుంచి తీసేస్తారు అనే వరీనెస్ అనేది ఎస్సీ క్యాస్ట్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే ఇటువంటి చేంజెస్ అనేటివి ముందుగా చేయలేదు కాబట్టి సో ఇది వరీనెస్ అనేది ఉంటుంది ముఖ్యంగా దళిత్స్ సెక్షన్లో. నెక్స్ట్ ఆర్టికల్ ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. సో మన ఇండియాకి 63rd ర్యాంక్ అనేది వచ్చింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేసేది ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసుకోవడానికి ఈజీ వేగా ఉంటుంది. సో అది టాప్ ర్యాంక్ ఎవరికి వచ్చింది సార్ అంటే ఫస్ట్ న్యూజిలాండ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో. నెక్స్ట్ ఇక్కడ ఇండియాకి 63rd ర్యాంక్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కోర్ గురించి మాట్లాడితే 71 స్కోర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇందులో సో ఇండియాకి ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ఈ రీసాల్వింగ్ ఇన్సాల్వెన్సీ. సో ఎవరైతే బ్యాంకులో డబ్బులు తీసుకుని పారిపోతారు కదా సో వాళ్ళని ఈజీ వేగా రీసాల్వ్ చేస్తున్నారు అనేసి ఇటువంటి ర్యాంక్ ఇచ్చినారు. దీంతోపాటు ఇక్కడ కన్స్ట్రక్షన్ పర్మిట్స్ అనేది ఈజీ వేగా దొరుకుతున్నాయి. దీంతోపాటు ఇక్కడ ట్రేడింగ్ బిజినెస్ అనేది కూడా ఈజీ వేగా చేసుకుంటున్నాము అని సో బిజినెస్ కూడా ఈజీ వేగా స్టార్ట్ చేయొచ్చు అనేసి ఇక్కడ ఈ విధంగా ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇండియాకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. నెక్స్ట్ ఇక్కడ ఇండికేటర్స్ గురించి మాట్లాడితే సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో 10 ఇండికేటర్స్ ఉంటాయి. సో వరల్డ్ బ్యాంక్ ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రస్తుతం ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇండికేటర్స్ వెరీ ఇంపార్టెంట్, ఆప్షన్స్ రూపంలో అడుగుతాడు ఎగ్జామినేషన్లో. చూడండి. సో ఫస్ట్ ఇండికేటర్ స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ని ఈజీ వేగా. సో అప్పుడు ఈ ర్యాంకింగ్ అనేది మంచిగా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డీలింగ్ విత్ కన్స్ట్రక్షన్ పర్మిట్స్, గెట్టింగ్ ఎలక్ట్రిసిటీ అనేది ఈజీ వేగా ప్రొవైడ్ చేయాలా. నెక్స్ట్ రిజిస్టర్ చేయాలా ప్రాపర్టీని. నెక్స్ట్ దాంతోపాటు క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా మైనారిటీ ఇన్వెస్టర్స్ని. దీంతోపాటు ఇక్కడ ట్యాక్సెస్ అనేవి పే చేయాలా. దాంతోపాటు ట్రేడింగ్ అక్రాస్ బార్డర్స్. సో బార్డర్ ఏరియాస్లో ట్రేడింగ్ అనేది మంచిగా ఉంటే బిజినెస్ దాన్ని కూడా ఈ ట్రేడింగ్గా కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్ఫోర్స్ చేయాలా, కాంట్రాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలా. దీంతోపాటు ఇక్కడ రీసాల్వ్ చేయాలా ఇన్సాల్వెన్సీ. సో ఎవరైతే డబ్బులు కట్టుకోకుండా పారిపోతారో సో వాళ్ళని ఈజీ వేగా రిజాల్వ్ చేయాలా. సో ఇన్సాల్వెన్సీని ఈజీ వేగా రిజాల్వ్ చేయాలా. నెక్స్ట్ ఇక్కడ ఈ కాటన్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాము. సో గవర్నమెంట్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఒకవైపు సుప్రీంకోర్టు ఉంది, ఇంకొక వైపు ఆర్బీఐ. దీంతోపాటు ఇక్కడ ఒకవైపు ఇంట్రెస్ట్ని మాఫీ చేయాలా, ఇంకొక వైపు ఇంట్రెస్ట్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అన్నీ గవర్నమెంట్కే ఉన్నాయి అనేసి చూపిస్తున్నారు ఈ కాటన్ పాయింట్లో. నెక్స్ట్ ఇక్కడ చైనా మీద డిపెండెన్సీ గురించి చూపిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ గురించి తెలియాలి. సో క్యాపిటల్ గూడ్స్ అంటే మిషనరీస్ ఏవైతే ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి యూస్ చేస్తారో సో వాటిని ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అంటాము. సో ఎక్విప్మెంట్ ఏవైతే యూస్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అంటాము. సో ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అంటే ఒక మిల్క్ని తయారు చేసే మిషన్ కావచ్చు, నెక్స్ట్ న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసే మిషన్ కూడా కావచ్చు. సో వాటిని ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అంటున్నాము. సో చైనాలో క్యాపిటల్ గూడ్స్ ఎక్కువగా డిపెండెన్సీ జపాన్ అండ్ అమెరికా. సో అమెరికా జపానే ఇది ఎక్కువగా క్యాపిటల్ గూడ్స్ ప్రొవైడ్ చేస్తారు, సో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీంతో పాటు ఇప్పుడు అమెరికా జపాన్ ప్లేస్లో ఇప్పుడు చైనా కూడా ముందుకు వచ్చేస్తుంది. సో క్యాపిటల్ గూడ్స్లో చైనా కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయింది అనేసి చూపిస్తున్నారు. దీంతో పాటు డిపెండెన్సీ చూడండి. సో ఇండియా ఎంత మాత్రమో డిపెండెన్సీ అనేది చైనా మీద ఉందంటే సో ఇంతకుముందు చాలా డిపెండెన్సీ ఉండే, కానీ ఇప్పుడు 2018 నుంచి ఇప్పుడు డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అనేసి చూపిస్తున్నారు ఈ గ్రాఫ్ ప్రకారం. నెక్స్ట్ యూఎస్ఏ కూడా ఇక్కడ ఈ చైనా డిపెండెన్సీ కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు ఆస్ట్రేలియా ఎక్కువగా చైనా మీద డిపెండ్ అయి ఉంటున్నారు. నెక్స్ట్ దీంతో పాటు జపాన్ కూడా డిపెండెన్సీని తగ్గిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో చైనా షేర్, సో చైనా మీద ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేటివి ఈ చైనా నుంచి ఎక్కువగా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే కంట్రీస్కి పంపిస్తున్నారు చైనీస్. సో అటువంటి చైనీస్కి డబ్బులు ఇక్కడ ఎక్కువగా దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ యూఎస్ఏతో కంపేర్ చేస్తే సో ఎక్స్పోర్ట్స్ అనేటివి తగ్గిపోయినాయి యూఎస్ఏది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో చైనా నుంచి ప్రోడక్ట్స్ ఎక్కువగా ఏ కంట్రీస్కి వెళ్తాయంటే హాంకాంగ్కి వెళ్తుంది. నెక్స్ట్ జపాన్, సౌత్ కొరియా, యూఎస్ఏ,
మెక్సికో, జర్మనీ. సో ఈ విధంగా చూడొచ్చు. జస్ట్ ఒక ఐడియా అనేది పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే, సో నిన్న మన్ కీ బాత్ సెషన్లో ఇక్కడ పిఎం నరేంద్ర మోడీజీ గారు ఏం చెప్పినారంటే, సో ఇండియా ఇప్పుడు గ్లోబల్ టాయ్ హబ్గా మారుతుంది. సో ఇక్కడ టాయ్స్ ఏవైతే ఉన్నాయో సో బొమ్మల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో బొమ్మల తయారులో కూడా మేము ముందుకుంటాము. సో దీనికోసము ఇక్కడ పిఎం మోడీజీ ఎంటర్ప్రిన్యూర్స్ని 7 lakh crore ఇండస్ట్రీగా మీరు తయారు చేయాలనేసి చెప్పినారు. దీంతోపాటు ఇక్కడ సో ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ని హెల్ప్ చేయడానికి కూడా నేను ముందుకుంటాను అనేసి చెప్తున్నారు. ముఖ్యంగా టాయ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే, అంటే ఇక్కడ బొమ్మల గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ ఎన్ఆర్సీ అనేది జరుపుతున్నారు అస్సాంలో. సో అప్పుడు జరిపిన ఎన్ఆర్సీని సో ఇప్పుడు ఆ లిస్ట్ అనేది తయారు చేసినారు. సో 19 lakh పీపుల్స్ని ఎక్స్క్లూడ్ చేసినారు. సో 19 lakh పీపుల్లో ఆ లిస్ట్లో తమ పేర్లే లేవు. సో ఈ విధంగా ఎన్ఆర్సీని జరుపుతున్నారు. సో ఆ విధంగా చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఆర్సీ అంటే ఏమిటో తెలియాలి. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో ఈ ఎన్ఆర్సీ ఏ స్టేట్లో అప్రోచ్ చేస్తున్నారంటే అస్సాం స్టేట్లో ఇది చేస్తున్నారు ఎన్ఆర్సీని. సో ఎన్ఆర్సీ అనేది ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే, సో ఇక్కడ 1971లో సో పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేసి, ఇప్పుడున్న పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, కానీ ఇంతకుముందు ఉండే బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేసి పిలిచేవాళ్ళు. సో బంగ్లాదేశ్ని ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ అనేది దక్కింది. బంగ్లాదేశ్కి మిడిల్లో ఇండియా ఉండేది. సో ఇక్కడ బంగ్లాదేశ్ నార్త్ ఈస్టర్న్ సైడ్ పడేది. సో బంగ్లాదేశ్ ఇక్కడ చూడొచ్చు. సో కింద భాగం పడుతుంది బంగ్లాదేశ్, పైన భూటాన్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా మార్చేస్తున్నారు. సో 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో అప్పుడు చాలామంది బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి మైగ్రెంట్ అయినారు. సో దానివల్ల ఇక్కడ ఈ ఎన్ఆర్సీని తీసుకుని వచ్చినారు. సో ఈ ఎన్ఆర్సీలో కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెట్టినారు సార్ అంటే March 24కి కట్ ఆఫ్ డేట్ పెట్టినారు. సో ఈ కట్ ఆఫ్ డేట్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఎన్ఆర్సీ ఏ డేట్ దగ్గర నుంచి ఇక్కడ జరుపుతారు అస్సాంలో అనేసి అంటే, సో March 24th 1971. సో ఈ డేట్ లోపల ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అస్సాంలో ఉన్నట్టు. సో March 25th 1971 దగ్గర నుంచి ఉన్న వాళ్ళంతా కూడా సో ఇక్కడ అస్సాంలో లేనట్టు. సో ఎన్ఆర్సీ లిస్ట్లో వాళ్ళ పేరు ఉండదు. సో ఈ విధంగా ఎన్ఆర్సీ అనేది జరుపుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఆర్సీ గురించి డీటెయిల్గా చెప్తే, సో ఎన్ఆర్సీ ఇది స్టార్టింగ్లో 1951లో జరుపుతున్నారు. దీని తర్వాత ఇప్పుడు ఈ ఎన్ఆర్సీని జరుపుకుంటూ వస్తూనే ఉన్నారు. సో దీనికోసం మళ్ళీ ఇక్కడ బంగ్లాదేశ్గా డివైడ్ అయింది కాబట్టి March 24th 1971 కట్ ఆఫ్ డేట్ పెట్టినారు. సో ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో అస్సాం అకార్డ్ 1985 ప్రకారం దీన్ని జరుపుతున్నారు. సో మిడ్ నైట్ ఆఫ్ March 24th 1971ని ఇక్కడ కట్ ఆఫ్ డేట్గా పెట్టినారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ అప్డేట్ కందమహాల్ హల్దీ. సో కందమహాల్ హల్దీ ఇది వెరీ ఇంపార్టెంట్. కందమహాల్ హల్దీకి ఇక్కడ GI ట్యాగ్ అనేది దక్కింది ఒడిశాకి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో కందమహాల్ హల్దీ ఏ స్టేట్కి బిలాంగ్ అవుతుంది అంటే ఒడిశా స్టేట్. సో ఈ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సో కందమహాల్ హల్దీకి GI ట్యాగ్ వచ్చింది కాబట్టి సో ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఇప్పుడు రేట్సే తగ్గిపోతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇక్కడ 80% ఇక్కడ రా టర్మరిక్ అనేది ఏ విధంగా ఉందో సో అదే విధంగా ఇక్కడ ఉండి వెళ్ళిపోయింది. సో దీనికోసం ఇక్కడ గవర్నమెంట్ కొంచెం మెజర్స్ అనేటివి తీసుకోవాలి. సో సేల్స్ కోసం, సో సేల్స్ అనేది ఎక్కువగా పడిపోయింది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా ఫేస్బుక్, గూగుల్. సో ఫేస్బుక్, గూగుల్ ఇక్కడ రిమూవ్ చేయాలా చైల్డ్ పార్నోగ్రఫీ అనేసి హైకోర్టులో కేసు వెళ్ళింది. సో హైకోర్టు దానికోసము మీరు ప్రయత్నాలు చేసేసి సో ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్గా రిమూవ్ చేసేయండి చైల్డ్ పార్నోగ్రఫీ అనేసి చెప్తున్నారు హైకోర్టు. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే, సో ఇందులో అవార్డ్ విన్నింగ్ కార్డియాలజిస్ట్. సో కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ని ట్రీట్ చేసే డాక్టర్ని, హార్ట్ పేషెంట్స్ని ట్రీట్ చేసే డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటాము. సో ఈమె పేరు చూడండి. సో పద్మావతి శివరామకృష్ణ. సో పద్మావతి శివరామకృష్ణ ఇప్పుడు లేరు, ఎందుకంటే ఇక్కడ ఈమె చనిపోయినారు 103 years ఓల్డ్లో. సో ఈమె గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే, ఈమెకు పద్మభూషణ్ అవార్డు అనేది దక్కింది 1967లో. దీంతో పాటు పద్మ విభూషణ్ అవార్డు కూడా దక్కింది 1992లో. సో ఇది వెరీ ఇంపార్టెంట్, అందుకోసమా ఈమె మాకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. పద్మావతి శివరామకృష్ణ. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే, కరోనా కేసెస్ ఏ విధంగా సౌత్ ఇండియాలో పెరిగిపోతున్నాయి చూడండి. సో కేరళలో 73,000కి పైన ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో 1.2 lakhs, కర్ణాటకలో 3.3 lakhs, తమిళనాడులో 4.2 lakhs, ఆంధ్రప్రదేశ్లో 4.2 lakhsగా పెరిగిపోయినాయి. ఇవి యాక్టివ్ కేసెస్, డిశ్చార్జ్ రికవర్ అయిన కేసెస్, ఇవి డెత్స్. సో ఈ విధంగా కేసెస్ చూడండి ఏ విధంగా పెరిగిపోతున్నాయో. సో మీరు కొంచెం
జాగ్రత్తగా ఉండాలి, ప్రికాషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే సో కేరళలో ఇక్కడ ఎకనామీని ఇంప్రూవ్ చేయడానికి 100 days ప్లాన్స్ని తీసుకుని వచ్చినారు ఎల్డిఎఫ్ గవర్నమెంట్. ఎల్డిఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఆ పార్టీ సీఎం చూడండి, పార్టీ కాదు కేరళ సీఎం, సో పార్టీకి ప్రెసిడెంట్ ఈయనే. సో పినరాయి విజయన్ గారు సో ఇటువంటి స్టెప్స్ని తీసుకుంటున్నారు ఎకనామీని 100 daysలో ఇంప్రూవ్ చేయాలా. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే సో కర్ణాటక సీఎం ఎవరు, కమెంట్ బాక్స్లో రాయండి ఒకసారి కర్ణాటక సీఎం ఎవరు. నెక్స్ట్ ఇక్కడ ఆయన పేరు వైతో స్టార్ట్ అవుతుంది. సో వైతో స్టార్ట్ అవుతుంది, మీరే చెప్పండి కమెంట్ బాక్స్లో. సో కర్ణాటక సీఎం ఇక్కడ రో ట్రైన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు షోలాపూర్కి. సో బెంగళూరు నుంచి షోలాపూర్ కోసం ఇక్కడ రో ట్రైన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో రో అంటే రోల్ ఆన్ రోల్ ఆఫ్. సో ఈ రోల్ ఆన్ రోల్ ఆఫ్ అంటే ఇక్కడ ట్రక్స్, పెద్ద పెద్ద వెయిట్స్ ఉన్న వెహికల్స్ని ఇక్కడ ట్రైన్స్ యొక్క ఈ డబ్బాలు వస్తాయి కదా, సో అటువంటి ప్లేస్లో ఇటువంటి ట్రక్స్ని ప్లేస్ చేస్తారు. సో ఇటువంటి గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అందుకని రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనేసి చెప్తారు ఈ ట్రైన్స్ని. సో దీంతో పాటు షిప్స్లో కూడా ఉంటాయి సో ఇటువంటి ఫెసిలిటీస్, రోల్ ఆన్ రోల్ ఆఫ్. సో రో అంటాము దీన్ని సింపుల్గా. సో రో అంటే గుర్తుపెట్టుకోండి. సో ఇది వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇటువంటి ట్రైన్స్ కానీ షిప్స్ కానీ యూస్ చేస్తారు. సో ఇది బెంగళూరు కర్ణాటక దగ్గర నుంచి ఇక్కడ షోలాపూర్కి మహారాష్ట్రకి వెళ్తున్నాయి ఈ ట్రైన్స్. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే COVID-19 కేసెస్ 25 millionకి క్రాస్ చేసేసింది. సో ఓవరాల్ వరల్డ్ వైడ్. సో న్యూజిలాండ్లో, సౌత్ కొరియాలో ఇక్కడ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. దీంతోపాటు ఇక్కడ బ్రెజిల్లో కూడా పెరిగిపోతున్నాయి. సో ఎంత టెస్టింగ్ చేసినా కూడా ఇటువంటి ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ వ్యాక్సిన్ దక్కడం లేదు కాబట్టి సో ఇది విధంగా కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే సో సింగపూర్లో ఫ్రీ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో COVID-19 టెస్ట్గా ముఖ్యంగా ట్యాక్సీ డ్రైవర్స్కి, దాంతోపాటు ఇక్కడ హాకర్స్ అంటే ముఖ్యంగా ఎవరైతే ఇళ్ళకడ ఇది అమ్ముకునేకి వస్తారు కదా, సో క్లోత్స్ కానీ సో ఈ విధంగా ఒక స్లిప్పర్స్ కానీ సో అమ్మేకి వస్తారు కదా, సో వాళ్ళని హాకర్స్ అంటాము. సో ఈ హాకర్స్కి మరియు ట్యాక్సీ డ్రైవర్స్కి ఇక్కడ టెస్టింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు సింగపూర్ గవర్నమెంట్. నెక్స్ట్ దీంతోపాటు గనీబాయ్ ఎవరు, అష్రఫ్ గనీ. సో అష్రఫ్ గనీ ఇక్కడ సో గనీ ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ గారు ఈయన. సో ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ గనీ. సో గనీ ఇక్కడ డీల్ అనేది ఇక్కడ చేస్తున్నారు, పీస్ డీల్. ముఖ్యంగా తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ. సో డీల్ అనేది ఎంతవరకు కొనసాగుతుందో చూద్దాం. దీనికి హెడ్గా ఉంటున్నారు అబ్దుల్లా. సో నార్మల్గా మాట్లాడితే సో ఆఫ్ఘనిస్తాన్లో ఇక్కడ 2 presidents ఉంటున్నారు నార్మల్గా. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఒకరు, నెక్స్ట్ తనకు తాను ప్రెసిడెంట్ అనుకున్న వాళ్ళు ఇంకొకరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అష్రఫ్ గనీ. నెక్స్ట్ ఇంకొకరు తనకు తానే ప్రెసిడెంట్ అనుకుంటున్నారు ఇక్కడ అబ్దుల్లా. సో ఈయనకి అబ్దుల్లాకి హెడ్గా చేస్తున్నారు ఇటువంటి డీల్కి. సో ఈ డీల్ ఎంతవరకు కొనసాగుతుందో చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ ముఖ్యంగా మ్యాప్ ప్రాక్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము, ఆఫ్రికా కాంటినెంట్ గురించి. సో ఇందులో ఆఫ్రికా కాంటినెంట్లో మొజాంబిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మొజాంబిక్ ఇక్కడ పడుతుంది ఆఫ్రికా కాంటినెంట్లో. సో మొజాంబిక్ గురించి మాట్లాడితే సో ఇది ఈస్టర్న్ ఆఫ్రికా సైడ్ పడుతుంది. దీనికి క్యాపిటల్ మపుటో, దీనికి కరెన్సీ మెటికల్, దీనికి కరెన్సీ మొజాంబిక్ అన్న మెటికల్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు మొజాంబిక్ ఇక్కడ పడుతుంది మడగాస్కర్కి పైన. సో దీనికి క్యాపిటల్ మపుటో, నెక్స్ట్ కరెన్సీ చూడండి ఇక్కడ మెటికల్, దీనికి కరెన్సీ మొజాంబిక్ దీనికి. నెక్స్ట్ చూడండి సో ఇందులో ఆఫ్రికా కాంటినెంట్ గురించి మాట్లాడితే సో ఇందులో ఆఫ్రికా కాంటినెంట్లో మొజాంబిక్ ఎక్కడ పడుతుంది చూడండి, మొజాంబిక్. సో మడగాస్కర్కి పక్కన పడుతుంది మొజాంబిక్. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొపిటి, దీనికి క్యాపిటల్, కరెన్సీ ఇక్కడ మెటికల్. సో ఒకసారి చూడండి సో ఇక్కడ మపుటో దీనికి క్యాపిటల్, కరెన్సీ మెటికల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో మొజాంబిక్ ఇక్కడ పడుతుంది, ఇండియా దగ్గర నుంచి ఇలా వెళ్ళాలి మొజాంబిక్కి. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతుంది. మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ని పీడిఎఫ్ పర్పస్ కోసం కంపల్సరీగా జాయిన్ కండి. సో ఈ లెక్చర్లో మీకు కొంచెం నాయిస్ అనేది వచ్చి ఉంటుంది. సో సారీ ఫర్ దట్. సో కొంచెం వర్క్ అనేది జరుగుతుంది, అందువల్ల ఈ నాయిస్ అనేది. సో ఈ లెక్చర్ని కంపల్సరీగా షేర్ చేయండి. సో రేపటి నుంచి ఆ డిస్టర్బెన్స్ అన్నట్టు ఏమి ఉండదు. సో లెక్చర్ని షేర్ చేయండి. నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.